నమస్తే అండి. నేను డాక్టర్ విఆర్ అరవింద్, పీడియాట్రిక్ సర్జన్, అంటే చిన్నపిల్లల సర్జన్. ఇప్పుడు కడపలో రుద్విక్ క్లినిక్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్గా ఉన్నాను. ఈరోజు వీడియోలో మనము హెర్నియా హైడ్రోసిల్ గురించి కొంచెం నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాను. హెర్నియా అనేది చిన్నపిల్లలకు వస్తుందా అంటే రావచ్చు ఒకటి. సెకండ్, హెర్నియా అనేది పేగు జారడం అని పెద్దవాళ్ళకి అంటాము. సేమ్ థింగ్, పిల్లలు కూడా పేగు జారడం అని అంటాము. ఇది ఎందువల్ల వస్తుంది అని చూస్తే నార్మల్గా దాన్ని పేటెంట్ ప్రాసెసెస్ వెజైనాలిస్ అని ఒక పదం ఉంది, టర్మ్ ఉంది. అది పేటెంట్ అంటే అది ఓపెన్ ఉంటే దాని ద్వారాగా పేగు కిందకి వస్తుంది. ఇది ఎక్కడ నార్మల్గా కనిపిస్తుంది, వాపు ఎక్కడ వస్తుంది అంటే కింద కడుపులో బేబీస్ ఏడుస్తున్నప్పుడు, లేదా పిల్లలు ఏడుస్తున్నప్పుడు, లేదా ఎక్కువ స్ట్రెయిన్ చేస్తున్నప్పుడు, లేదంటే దగ్గినప్పుడు అప్పుడు పెద్దగా అవుతుంది. సమ్టైమ్స్ రెస్ట్ తీసుకున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు అది ఆటోమేటిక్గా లోపల వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు వెళ్ళిపోకుండా అక్కడే అడ్డంగా నుంచుంటుంది. దాన్ని అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అని అంటాము. నెక్స్ట్, ఇప్పుడు హెర్నియాకి కంపల్సరీ సర్జరీ చేయాలా అని చూస్తే హెర్నియాకి కంపల్సరీ సర్జరీ చేయాలా. సర్జరీ ప్రొసీజర్ హెర్నియాటమీ అని అంటాము. హెర్నియాటమీ అనేది పేగు వచ్చే దారిని, అదే పేటెంట్ ప్రాసెస్ వెజైనాలిస్ని కుట్లేసి క్లోజ్ చేయడం హెర్నియాటమీ అనే ప్రొసీజర్ అది. నెక్స్ట్, ఇప్పుడు హైడ్రోసీల్కి సర్జరీ అవసరమా అని అడిగితే, హైడ్రోసీల్ అంటే సేమ్ పేటెంట్ ప్రాసెసెస్ వెజైనాలిస్ అనే ఒక ట్రాక్ట్ అంటే వే ఉంటుంది. దాని మూలంగా పేగు వస్తే దాన్ని హెర్నియా అంటాము. దాని మూలంగా పేగు రాకుండా ఉట్టి కడుపులో ఉన్న నీళ్ళు మాత్రం కింద బీజాలకు వస్తూ ఉంటే దాన్ని హైడ్రోసీల్ అంటాము. అది ఎందుకు టూ డిఫరెన్సెస్ అని చూస్తే, ఒకటి ఈ పీపీవి అంటే పేటెంట్ ప్రాసెసెస్ వెజైనాలిస్ వచ్చి పెద్దగా ఉంటే పేగు కిందకు వస్తుంది. దారి వచ్చి చాలా చిన్నగా ఉంటే దాని మూలంగా ఒకటి నీళ్ళు మాత్రమే వస్తుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్ హెర్నియా హైడ్రోసీల్కి సర్జరీ చేయాలా అంటే జనరల్గా టిల్ 2 years ఆఫ్ లైఫ్, అంటే 2 సంవత్సరాల వరకు వెయిట్ చేయొచ్చు. ఓన్లీ ఫ్యూ సిచ్యువేషన్స్లో 2 సంవత్సరాలకు ముందు కూడా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్, హెర్నియా కాంప్లికేషన్స్ ఏమేమి అవ్వచ్చు సర్జరీ చేయకుండా ఉంటే అని చూస్తాము. ఇప్పుడు పేగు నార్మల్గా కిందకు వచ్చి జారి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటే నార్మలీ దాన్ని రెడ్యూసిబుల్ హెర్నియా అంటాము. అట్లనే కిందకు వచ్చి పైకి వెళ్ళకుండా అట్లనే అడ్డంగా ఉండిపోతుంది, దాన్ని ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా అని అంటాము. ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా కొన్ని అవర్స్ తర్వాత దాన్ని అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అని మారిపోతుంది, అంటే పేగు అడ్డం పడింది అని అంటాము. సో అబ్స్ట్రక్టెడ్ హెర్నియా, ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా, నార్మల్ హెర్నియా, రెడ్యూసిబుల్ హెర్నియా కూడా సర్జరీ కంపల్సరీ చేయాలి. సో మనము ఇర్రెడ్యూసిబుల్ హెర్నియా కానీ అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అయ్యే వరకు మనం వెయిట్ చేయాలా అని ఏం లేదు. యాజ్ సూన్ యాజ్ హెర్నియా ఇస్ డిటెక్టెడ్, హెర్నియా డయాగ్నోస్ చేయగానే మనం సర్జరీ చేసుకుంటే చాలా బెటర్. ఇది ఇక్కడ మన దగ్గర ఆరోగ్యశ్రీ కానీ, ఈహెచ్ఎస్ కానీ, లేదంటే ఆరోగ్య రక్ష స్కీమ్స్ మూలంగా మనం సర్జరీ చేయించుకోవచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాల్ మీ ఆన్ మై నంబర్. దెన్ నెక్స్ట్ వీడియోలో మనము వేరే కండిషన్ గురించి మాట్లాడతాము, డిస్కస్ చేస్తాము. సో అంటిల్ దెన్ ఇట్స్ బాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.